వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఈ మామిడికాయలు ఇలా తరిగి పెట్టుకున్నాము. ఎక్కువ మనకు మామిడికాయలు ఉన్నాయనుకోండి, ఆవకాయలు అన్నీ అయిపోతాయి, పప్పులో కూడా వేసుకుంటాం. ఇంకా మామిడికాయలు ఉంటాయి కాబట్టి ఏం చేయాలో తోచక మనము ఏం చేస్తుంటామంటే మందికి కూడా ఇచ్చేస్తాం. ఎవరు ఇచ్చేసినా కానీ ఇంకా ఉంటే మనం ఇలా తరుక్కొని ఇందులో దీనికి తగ్గట్టుగా మనము కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలిపి ఎండలో పెట్టేస్తే అవి మంచిగా ఎండిపోతాయి, ఒరుగులాగా అవుతుంది. మనకు మామిడికాయలు దొరకని కాలంలో మనం పప్పు కానీ ఉప్పు, మళ్ళీ తర్వాత కూరగాయలలో చట్నీ అన్నీ కూడా ఏదంటే అది మనము చేసుకోవచ్చు. చూరులాగా కూడా మిక్సీ పట్టుకుంటే చూరు అవుతుంది. అందుకే కొబ్బరి చట్నీలలో చింతపండు బదులు ఈ మామిడికాయను మనము వాడుకోవచ్చు. ఇలా మీరు చేసుకుంటే కానీ ఉప్పు మాత్రము వేసుకొని ఎండలో పెట్టుకోవాలి. అయితే నల్లగా కాకుండా తాజా మీద ఉంటాయి. మంచిగా బాగా ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను ఈ టిప్పు మీకు చెప్తున్నాను. ధన్యవాదములు. లైక్ చేయండి. ఇలా మనం మామిడికాయను గీకి ఉప్పు పసుపు వేసుకొని మనము ఇలా డబ్బాలో పెట్టుకున్నామనుకోండి, మనకెప్పుడు మామిడికాయ పులిహోర చేసుకోవాలని బుద్ధి పుట్టినా కానీ మంచిగా ఇది వేసేసుకొని, మామిడికాయ కాలం లేనప్పుడు కూడా మనము ఇది వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా పప్పులో అన్నిట్లలో కూడా ఇప్పుడు వేసుకొని కూడా చాలా బాగుంటుంది. ఇలా కూడా మనము స్టోరేజ్ చేసుకోవచ్చు. ఉప్పు పసుపు వేసుకొని పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. మనము దీని తగ్గట్టు మళ్ళీ వంటల పప్పుకు తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కూడా చేసుకోండి. చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్లకు చెప్తున్నాను నేను. ఇలా చెప్తున్నారని ఏమీ అనుకోవద్దు.